సిద్దిపేట జిల్లా తెలంగాణలో త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తేనున్నట్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తెచ్చే అవకాశం ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గం పరిధిలోని 1201 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను 101 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు। కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి సంతకం పెడితే ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాన్ని పంపించేలా చేయబోతున్నామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ అధికారులు పాల్గొన్నారు। సో ఈ రోజు 1201 మందికి పట్టాదారు పాస్ పుస్తకాల్ని మనం సిద్దిపేటలో అందిస్తా ఉన్నాం। అదే విధంగా 101 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇస్తున్నాం। గౌరవనీయులు మాణిక్యాన్ని అన్నట్టు కళ్యాణ లక్ష్మి చెక్కులు కొంత ఆగిపోయిన మాట, ఒక 4-5 నెలలుగా ఆగిన మాట వాస్తవం। ఇది పర్టికులర్లీ బీసీ దాంట్లో ఆగినాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్లియర్ అయినాయి। దాంట్లో బడ్జెట్ నిన్ననే బడ్జెట్ అసెంబ్లీలో పాస్ అయింది, నిన్న కాక మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయింది। కొత్త బడ్జెట్ రేపు ఎల్లుండో వస్తుంది కనుక మనం రాబోయే 10-15 రోజుల్లోగా పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ ప్రోగ్రాం పెట్టి ఆ చెక్కులన్నీ కూడా పంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। మాణిక్యాన్ని అన్నట్టు 400-500 చెక్కులు మన మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో కలిపి ఉన్నాయి। వారం 10 రోజుల్లోగా బడ్జెట్ అందుబాటులోకి వస్తుంది। ఈ 400-500 చెక్కులు కూడా తెప్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తాం। అదేవిధంగా ఇలా రైతు సోదరులకు సంబంధించి కూడా 1201 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం। దాదాపు 94% వరకు అయిపోయింది, ఇంకొక 5-6% మాత్రం ఇంకా కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి। అందులో ముఖ్యంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, అన్నదమ్ముల పంచాయతీలు, సివిల్ కేసులు, మన ఇనాం భూములు, కోర్టు కేసులల్లో రకరకాల సమస్యలతో ఒక 5-6% మాత్రమే మిగిలింది। 94% వరకు సమస్య పరిష్కారమైంది। ఆ 5-6% కూడా ఎట్లా చేయాలనే విషయంలో మరి అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు। ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఒక మంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవాలని ఆలోచన చేస్తున్నారు। ఈ నూతన రెవెన్యూ చట్టం అనేది చాలా పారదర్శకంగా సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెచ్చే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తేబోతా ఉన్నారు। ఇది ఎక్కడ జరుగుతలేదు దేశంలో। వాస్తవానికి మీరు చాలా రద్దీతో ఉండ్రి, మాకు 5,000 వాయ, మా బుక్ రాకపోయా, మా 5,000 వాయ, మా 5,000 వాయ అని ఉన్నారు। ఇప్పుడు మీరు అంది అయిపోయింది ఇవ్వాలని సరే, మీకు కూడా తప్పకుండా వచ్చే పంటకెళ్ళి మీకు కూడా రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు మీకు కూడా అందరికీ డబ్బులు ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ వాస్తవానికి ఆర్థిక మాంద్యం ఉంది దేశమంతా, దేశం మొత్తంలో రాష్ట్రాల ఆదాయాలు తగ్గిపోయినాయి, కేంద్రం యొక్క ఆదాయం తగ్గింది, చైనాలో వచ్చింది, అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చిపోయినాయి। రాబడి తగ్గినప్పుడు ఖర్చు తగ్గుతుంది, చాలా చోట్ల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కొన్ని రాష్ట్రాల్లో। మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర కూడా ఆర్థిక మాంద్యం ఉంది। అయినా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆర్థిక మాంద్యం ఉంటే ఇంకో దాంట్లో తక్కువ చేస్తాం కానీ పేద ప్రజలకు ఇచ్చే 2016 రూపాయల పెన్షన్ యథావిధిగా ఇస్తాము। ఆర్థిక మాంద్యం ఉంటే ఇంకా ఎక్కడైనా కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద పేదింటి ఆడపిల్లకు 1,116 రూపాయలు ప్రతి పెళ్లికి సహాయం చేస్తాం, దీంట్లో మాత్రం వెనక్కు పోయేది లేదని చెప్పినారు। మనది రైతు ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతులకు, మంచి మద్దతు ధర ఇస్తున్నాం రైతులకు, విత్తనాలు ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం, రైతుకు పెట్టుబడి సహాయం కూడా ఎకరానికి 5,000 చేస్తున్నాం, ప్రతి పంటకు 5,000, సంవత్సరానికి 10,000 రూపాయల పెట్టుబడి సహాయం చేస్తున్నాం। ఆర్థిక మాంద్యం వచ్చింది, ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఖర్చులు తగ్గిస్తే వేరే కడ తగ్గిస్తాం కానీ మా రైతుకు మాత్రం ఎకరానికి 10,000 ఇచ్చి తీర్థమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది।